కట్ చేయడం కష్టం, పడేస్తూ ఉంటారు. పియర్సింగ్ ఇది ఫిల్టర్ పెట్టేసి ఇచ్చేయమని చెప్తామండి. మెయిన్ ఈ మలాయితో మళ్ళీ అగైన్ ఒక పక్కన మిక్సీ పెట్టుకుంటున్నామండి. దాంతో కొబ్బరిలో కొంచెం చెరుకు రసం పోసి రెండిటితో కోకోనట్ వితౌట్ షుగర్ అండి. నా ఫిల్టర్ ఉందా? అవునండి. అంటే ఇంకా స్వీట్ యాడ్ అయిపోద్ది కదా, ఇష్టపడతారు. హెల్త్ అండి మెయిన్ ఏంటంటే అక్కర్లేదండి, పర్లేదండి. అది తాగాలనిపిస్తుందండి. కాదు మీరు వదలరండి. నిజంగా అయితే అంటే ఇప్పుడు మనం కోక్ ఈ ఫ్యాంటా ఇంకో గ్లాస్ ఇవ్వమన్నా పెట్టి సిటీస్లో అయితే ఆ కోల్తో కాల్చి ఇవ్వటం. ఆ రకంగా ఈ పైన ఎలక్ట్రిక్ అవుతే ఈ సైజ్కి మినిమం 10 కిలోవాట్ కావాలి. బై ప్రోడక్ట్ మళ్ళీ ఘీ తయారు చేసుకోవచ్చు అండి. వాళ్ళే అది తయారు చేయడం నేర్పిస్తున్నారు. అలాగా వాళ్ళకి ఇస్తున్నారు. లేదమ్మా ఇస్తున్నారు, తేనె తయారు చేసుకుంటారు, ప్యాక్ చేసుకుంటారు, సేల్ చేసేసుకుంటారు. షుగర్ బదులు ఇది ఆల్ అవుట్లెట్లోనే అమ్ముకోవచ్చు అండి. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే సింపుల్ బడ్జెట్ ఎంత ఉంటుందమ్మా? చెప్పింది బర్గర్ దాంతో యూఎఫ్ఓ బర్గర్ అండి. కాస్ట్ సేల్ అన్నిటికీ అంటే ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ మన చేతిలో ఉన్నట్టు. అవును. అన్నీ అవుతాయి. ఫ్రైయర్స్లో షవర్మా, గ్రిల్ చికెన్, ఇది చిన్నది లాంచ్ చేసామండి. ఇంతే చిన్న షవర్మా. ఇప్పుడు పెద్ద షవర్మా అందరూ 100-200 అమ్మలేరు కదా. యాక్చువల్ పెద్ద షవర్మా మిషన్లో 10-15 కేజీలు పెట్టాలి, అంటే 150 పీసులు అమ్మాలి. ఇది స్మాల్ షవర్మా మిషన్, బడ్జెట్ 10,000. 3 కేజీలు పెట్టుకున్న రోజు 30 అమ్ముకునే వాళ్ళు ఇనీషియల్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లోనే మనకి సాల్ట్ వేసి ఇచ్చాము అనుకోండి, లేకపోతే హెల్ప్ చేసి ఇచ్చాము మనం జీలకర్ర అలాంటివి, హెల్త్ కూడా మంచిది అనే రకంగా మనం సేల్ అనేది వెళ్ళిపోతుంది. చేయడానికి ఎంత అందరూ ఒక మంచి ఎంటర్ప్రినర్గా మారచ్చు. సో మినిమం నెలకి ఏం లేదన్నా కూడా 30 నుంచి 40 వేలు సంపాదించవచ్చు. అంటే ఏంటి అర్థం? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ క్లాస్ 3, క్లాస్ 4 గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీని మనం ఇంటి నుంచి సంపాదించుకోవచ్చు. దానికి చిన్న ఆలోచన, చిన్న ట్రైనింగ్, చిన్న ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ మీకు ఇవ్వడానికి రైస్ సెంటర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. బయట వస్తుంది. ఓకే. సో ఈ విషయంలో మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైస్ సెంటర్ ఎక్స్టర్న్ వచ్చేసి 6 నెలల నుంచి సక్సెస్ఫుల్గా ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా మీరు తీసుకుని వస్తూ ఉంది. ఇప్పటికి మీకు కూడా అర్థమై ఉంటుంది రైస్ సెంటర్ ఉపయోగం ఉందా లేదా కదా. సో ఉపయోగం ఉంది. అందుకే ఇంతకుముందు చెప్పడం లైక్ ఏమంటాము, పాఠాలు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. కరెక్ట్. దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. అలాగైతే మహిళ ఒక పారిశ్రామికవేత్తకి ఎదగాలంటే ఎక్కడికి రావాలి? రైస్ సెంటర్ కావాలి. ఇది అర్థమైంది కదా. ఈరోజు ఈ వరవడిని ముందుకు తీసుకెళ్తూ ఈ సింప్లెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన సందేశ్ గారు, రాధాకృష్ణ గారు, రమణప్ప గారు మీకు వాళ్ళ లెక్చర్ కాదు, వాళ్ళ అనుభవాలు మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎలాగ ఎదిగారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో ఏ ప్రకారం వాళ్ళు పెద్దది కూడా చేయండి. ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీ చేసి ఏదో కంపెనీకో ఏదో ఒక విదేశానికి పంపించుంటాయండి. కానీ ఆలోచన చూడండి, చిన్న చిన్న ఐటమ్స్ ఏదో మనం ఇంట్లో చేసుకుంటాము, బన్ను లేదా వేపుడు వేసుకుంటుంటాము, లేదా ఐస్ క్రీమ్ ఏదో చేసుకుంటుంటాము, లేదా చెరుకు రసాలు తీసాము.
దాన్ని మహిళలకు ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కూడా భారం అవ్వకుండా ఎట్లా మనము అందచేయచ్చు. సో ఏదైతే రైజ్ ఆలోచిస్తుందో దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఇది ఇండస్ట్రీ దాంట్లో 50 సంవత్సరాల ముందులోనే వాళ్ళకి ఇంత కొంచెం ల్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మిగతా వాళ్ళు కూడా అలాగే ఎదగాలి అని తపంతో ఈరోజు మీ ముందుకు వచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అంతా ఉంటుంది. ఇది అయిన తర్వాత మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగాలి, కూర్చొని వినడం కాదు. అందులో బయట ఉన్న వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అడగాలి, అర్థం చేసుకోవాలా. ఈ వర్క్షాప్ తర్వాత మినిమం ఒక 50% ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదో ఒకటి పరిశ్రమ స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి, ఒక పిజ్జా హట్, తర్వాత ఇది ఆ వ్యాపార సంబంధం చేస్తున్నారు, లేదా ఒక టీ కొట్టి, లేదా ఒకటి ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ రైస్ అవుట్లెట్, ఇటువంటివి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ దాన్ని ఒక ఆలోచించి ఒక పారిశ్రామికంగా చేస్తే ఆదాయం వస్తుంది. అప్పుడు మనము 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యాలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి అవకాశం వస్తుందమ్మా. సో ఇది ఈరోజు ఉద్దేశము. నేను ఎక్కువ టైం తీసుకోను, రిసోర్స్ పర్సన్ మాత్రం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన సింప్లెక్స్ ఇండస్ట్రీ ప్రతినిధులందరికీ, అలాగే మన PDDRDA, ఆల్ మై ఆఫీసర్స్ టీమ్, మై RDO అండ్ అందరూ మహిళా గ్రూప్స్, కోఆర్డినేటర్స్, CCs, అలాగే ఆల్ VOస్కి, అలాగే ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా వచ్చిన ప్రతి ఒక్క మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి, మీరు ఆల్రెడీ నా ప్రకారంగా మీరు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయారు. ఎందుకంటే మీకు ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచనని ఎలా ముందుకు తీసుకెళ్తాము, ఎలా మీకు హెల్ప్ చేద్దాము, ఎలాగ ఈ ఆలోచనలు మీకు ఆదాయం తీసుకొచ్చే మార్గం చూపిస్తుంది అనేది ఈ రోజు నుంచి నేర్చుకుంటూ వెళ్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి చెప్పబోతున్నానండి. బ్యాక్ ఉంటే అంటే మహిళ అంటే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి బిజినెస్లోకి వచ్చేసారు గట్టిగా. నేను డిప్లొమా సర్టిఫికేషన్ తీసుకున్నాను. ఆవిడ్ని ఒక ప్రెగ్నెంట్ అయినా కాలేజీకి తీసుకెళ్ళి, ఇంటర్ కంప్లీట్ చేసి కాలేజీకి తీసుకెళ్ళి, తర్వాత MBA ప్రతిదీ 100% చదివించుకున్నానండి. మా ఇండస్ట్రీకి లాంగ్వేజ్ పరంగా డబ్బులు లెక్కేసుకోవడానికి కాదు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ అంటే మా కూలెక్స్ ఇప్పుడు మా అబ్బాయికి, నా కోడలకి ఆవిడే ఎడ్యుకేట్ చేస్తుందండి గట్టిగా. సాధారణంగా లేడీస్ ఉన్న నిజంగా క్యూరియాసిటీ అమ్మా 100% వండర్ఫుల్. ఆ డెమోతో పాటు మీరు డౌట్స్ అడగాల. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, మేము ట్రైనింగ్ ఇస్తారా, మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, మిషన్ రిపేర్కి వస్తే ఎవరు రిపేర్ చేస్తారు, గ్యారెంటీ ఏమైనా ఉంటుందా, లేదా సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లేదా నేనే మిషన్ పోసుకొని అక్కడ రావాలా, ఇవన్నీ ఉంటాయి కదా డౌట్స్. సో ఇవన్నీ నేరుగా మీరు వాళ్ళతోనే మాట్లాడండి. లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడలేదు, ఏదైతే ఇక్కడే ఉంటారు మాట్లాడండి. దీని ద్వారా మీలో కొంతమంది కంపల్సరీగా ముందుకు రావాలి మేము పెట్టడానికి అని. సో మీకు హెల్ప్ చేయడానికి మన డిపార్ట్మెంట్ ద్వారా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. సో డెమో కూడా ఉంటుంది, ఇంటరాక్ట్ చేయండి, నెమ్మదిగా ఇంటరాక్ట్ చేయండి. ఇక్కడే ఉంటుంది, లంచ్ వరకు ఇక్కడే ఉంటారు. లంచ్ కూడా మీకు అందరికీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. లంచ్ ఇక్కడే ఉండి అందరూ ఇంటరాక్ట్ చేసి నేర్చుకుని వెళ్ళాలి. ఈరోజు నేర్చుకున్న తర్వాత వచ్చే 2 వారాల్లో మీరు చెప్పాలి, సార్ నేను మీకు మిషన్ పెట్టించాను, ఈ స్టార్ట్ చేశాను ఈ పని, ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టాము, మీకు ఇంత ఆదాయం వస్తుంది. పెట్టి ఏదైనా తేడా అయింది అనుకోండి, అలాగే ఏదో అనుకున్న ప్రకారం ఆదాయం రాలేదంటే ఏంటి మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. కరెక్ట్గానే పెట్టిన కరెక్ట్ కావాలి. ఎక్కడైనా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ వీడియో హెల్ప్ చేస్తారు, ఏమై ఉండొచ్చు, ఏదైనా క్వాలిటీ మారిందా, లేదా లొకేషన్ కరెక్ట్గా లేదా, లేదా టెక్నాలజీ కానీ ప్రాబ్లం ఉన్నది మనకు చెప్తారు. సో ఇది దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో దీంతో పాటు ఇప్పుడు మనకు గౌరవ ఎంపీ గారు వచ్చారు, అమ్మ నమస్తే. అలాగే మన మహిళా సమైక్య జిల్లా సమైక్య చైర్మన్ గారు ఈరోజు వచ్చారు. సో ఇది ప్రతి సాటర్డే జరిగే కార్యక్రమం, ప్రతి సాటర్డే ఏదో పెట్టుకుంటాము. ఈ రోజు మాత్రం మనం మంచి టీం అంతా ఉన్నారు. కూలెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గత 50 సంవత్సరాలు ఇదే పని చేస్తూ చాలా చక్కగా నిర్మాణాలు పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు మన అతిథుల్ని మనము గౌరవించుకుందాం. ముందు రిక్వెస్ట్ ఓకే, మా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఈ కూలెక్స్ గురించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలకి ఉన్న సలహాలు, అలాగే ఫెసిలిటీస్ గురించి, లోన్స్ గురించి చెప్తారు బ్రీఫ్గా చెప్పేసి. అర్థమైపోయింది. అమ్మా ఎన్నేళ్ళ నుంచి పెట్టారు? అంతకుముందు చాలు
సూపర్ అమ్మా. చూడమ్మా, చిన్న ఉదాహరణ. ఒక 17 సంవత్సరాల నుంచి వంట చేస్తూ, అంటే ఆడవాళ్ళకి రాదమ్మా వంట, మగవాళ్ళకే వచ్చు. 40 పాకం చేయాలంటే ఎవరమ్మా మాకు గురువు? ఎవరికైనా తెలుసా? ఎవర్రా బుజ్జి? భీముడు కాదు, భీముడు తింటాను. ఏమండి, నలుడు అంట. ఓకే, నలపాకం. ఓకే, సరే, మేము నేర్పాం ఆడవాళ్ళకి. ఓకే, నాకు వచ్చమ్మా ఒక 2000 రెసిపీలు ఇలా చేసేసి చూపించేస్తా. అలాగా మేడం వచ్చేటప్పటికి 17 సంవత్సరాలు వంట చేస్తూ చక్కగా జీవనం గడుపుతూ ఇప్పుడు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టిందమ్మా. ఒకసారి చప్పట్లు కొడదామమ్మా. ఏ ఊరమ్మా మీది? కేతనకొండ. కేతనకొండ అంట. కర్రీ పాయింట్లు బెటరా, ఇదివరకు వంటకి వెళ్ళినప్పుడు బెటరా? కర్రీ బిజినెస్ చేయటమే ది బెస్ట్ అంటున్నారు. కర్రీ చేయటం అనేది చాలా తేలిగమ్మా. రైస్ వండడం కూడా తేలిక ఎవరికైనా, మహిళలకి. అవునా? అంతే, సొంతంగా పెట్టుకున్నారు. ఆ కర్రీ పాయింట్కి తగ్గట్టు అక్కడ కర్రీ పాయింట్ మిషన్ కూడా ఒకటి వచ్చిందమ్మా, డిస్ప్లే వేడి వేడిగా ఉంచడానికి. ఓకే, అలాగా ఆ మేడం సక్సెస్ఫుల్గా ఆదాయం చెప్పదు కానీ నేను చెప్పగలను. మినిమం ఒక 20,000 అన్న గ్యారంటీగా సంపాదించుకోగలుగుతుంది. ఏమ్మా, నెలకి లేదా సంవత్సరాలుగా? చెప్పు. వెళ్ళాలి, ఎంత పడుతుంది, ఎలా పని చేయొచ్చు నేర్చుకోవచ్చు, మీకోసమే తెప్పించాము. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జస్ట్ కంక్లూడ్ చేసే ముందు మీకు అందరికీ తెలుసు, రైస్ ద్వారా ఇప్పటికి చేస్తున్న యాక్టివిటీస్, కార్యక్రమాలు అయితే ఉన్నాయో, సో ఇవి మీకోసమే. మీరు ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు. దీనికి అందరూ ఎంతో సహృదయంతో వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికే ఇప్పుడు రాధాకృష్ణ గారు, ఆయన మంచి వక్త కూడా ఇప్పుడే తెలిసింది. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా అందరినీ ఎంగేజ్ చేస్తున్నారు. ఈజ్ ఏ గుడ్ ట్రైనర్ ఆల్సో, వెరీ గుడ్. అలాగే సందేశ్ వచ్చారు ఇక్కడికి, అలాగే మన రమణమ్మ మేడం వచ్చారు. సో వీళ్ళు ఫ్యామిలీతో స్టార్ట్ చేసి గత 50 సంవత్సరాలుగా ఎంతో మంది మహిళల్ని అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆధారంగా ఈరోజు నిలిచారు. దాదాపుగా మీ బ్లాగ్ లో చూసే 1,00,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ మందికి మీరు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. సో అటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే వాళ్ళని మీరు కూడా దీని ద్వారా బెనిఫిట్ అవ్వాలి. మీరు కూడా బెనిఫిట్ అవ్వాలి. కొంతమంది ఈ మోటివేషన్ తో ఈ మిషన్స్ అయితే ఉన్నాయి కొన్ని పెట్టుకొని మీరు ఆదాయం పెంచుకోవాలి. ఇప్పుడే చేస్తున్నప్పుడు రాధాకృష్ణ చెప్పారు, చిన్న ఇన్వెస్ట్మెంట్ మంచి దిగుబడి ఉంటుంది, మంచి రిటర్న్ ఉంటుంది. దానికి కొంచెం ఆలోచిస్తే చాలు. దానికి రైజ్ మీకు ఎప్పుడు సహకారం చేస్తుందని కోరుకుంటూ, ఇప్పుడు నా రిక్వెస్ట్ కూలెక్స్ రాధాకృష్ణ గారికి, కూలెక్స్ ఇండస్ట్రీ అలాగే సందేశ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ బ్రహ్మరమ్మ గారికి, ఇప్పుడు మీరు వచ్చిన చాలా సంతోషము, చాలా చక్కగా డెమో చేశారు, మంచి మోటివేటింగ్ గా ఉంది. చాలా మంది నాకు తెలిసి మన ఆఫీసర్స్ పెట్టేస్తారు, ఇవన్నీ ఇంట్లో పెట్టేసుకుంటారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో పెట్టిస్తారు. ఏమో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చిందా ఇవన్నీ పెట్టుకోవడానికి? ఎవరైనా ఏమైనా పెట్టుకుంటారా? ఒకసారి చేయి పైన ఎత్తండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పండి కొట్టండి ఒకసారి అందరూ. షాబాష్. అంటే కొంతమందికి మోటివేట్ వచ్చింది, కొంతమందికి చూస్తే వస్తుంది. ఇటువంటిది ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము. ఒక సెంటర్ పెట్టేస్తాను. ఏది? ఎగ్జిబిషన్ కాదు, డెమో సెంటర్. ఒక ఐస్ క్రీమ్ పెట్టుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కి నిజంగానే ఆదాయం ఎంత వస్తా ఉంది. ఒక ఈ షాప్ పెట్టుకుంటే, ఇది చెరుకు రసంతో కానీ చాక్లెట్ కానీ ఎంత వస్తుంది. ఒక రైస్ ఎంటర్ప్రీనర్ సెంటర్ కూడా పెట్టేస్తున్నాం కలెక్టర్ ద్వారా. అక్కడ కూడా మీరు కొంతమందికి వచ్చి మీరు చేసుకోవచ్చు, అక్కడ వచ్చి చూడొచ్చు. ప్రతిరోజు అక్కడ యాక్టివ్ జరుగుతుంటుంది. సో ఇది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఒక మంచి ఆలోచన. సో ఈ విషయంలో నేను కూలెక్స్ ఇండస్ట్రీస్ రాధాకృష్ణ గారికి అలాగే సందేశ్ గారికి, రమణమ్మ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్యాకేజ్ లాగా చేసి, అంటే ఒక చిరుతిండిల వ్యాపారం, ఇప్పుడు అక్కడ వెఫల్స్ ఉంది, బంద్ చేసేది ఉంది, ఈ ఫ్రై అవన్నీ ఉన్నాయి కదా, నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వండి. ఒక 5-6 ఒక మహిళ నేను ఓన్లీ ఈ చెరుకు రసము, జ్యూస్, ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ చేసిన అదొక ప్యాకేజ్. లేదా నేను చిరుతిండులు, ఫ్రైస్, ఈ చాట్స్ అటువంటి అదొక ప్యాకేజ్. సో ఇట్లా ఒక 3-4 ప్యాకేజ్ ఇవ్వండి. దానికి రేట్ కూడా డిసైడ్ చేయండి. ఇక్కడ నా స్వార్థం ఏంటంటే, రైస్ ద్వారా ఇస్తున్నప్పుడు మీ నుంచి కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వండి మన మహిళలకి. సో మీరు ఏదైతే జనరల్ గా మార్కెట్ లో అమ్ముకుంటారో దానికన్నా ఏదో రైస్ డిస్కౌంట్ అని పెట్టండి, కలెక్టర్ డిస్కౌంట్ అని పెట్టండి, కూలెక్స్ డిస్కౌంట్ అని పెట్టండి, లేదంటే బ్రహ్మరమ్మ గారి డిస్కౌంట్, ఏదో ఒక డిస్కౌంట్ పేరులో మా మహిళలకి కొంచెం తక్కువ ఇవ్వండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
అది మన ద్వారానే కూడా మన పీడీ ఉన్నారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు కూడా అమ్మ నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మహిళా సమాఖ్యలో దీని గురించి చర్చించుకొని మీరు గ్రూప్ నుంచైనా పెట్టుకోండి, లేదా ఇండివిజువల్గా పెట్టుకోండి. ఇప్పుడు చూస్తే అక్కడ 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో అన్నీ వచ్చేస్తున్నాయి, ఒక 3-4 ఐటమ్స్. అటువంటి పెట్టుకుంటే ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడో ఆమ్లెట్ చేస్తున్నారు అనుకోండి, లేదా ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు, లేదా ఏదో సమోసాలు వేస్తున్నారు. మిషన్ ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి క్లీన్లెస్ కూడా బాగుంటుంది, మంచి డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు తినేవాళ్ళు అక్కడ ఈగలు ఉన్నాయి, క్లీన్లెస్ లేదు, ఆవిడేదో చేతిలో చేస్తూ ఉంది అంటే పెద్దగా రారు, మీకు తెలుసు. అదే ఒక మిషన్ పెట్టుకున్నారు, మంచిగా ఫోటో పెట్టారు, అక్కడ జాగ్రత్తగా గ్లౌజెస్ వేసుకొని ఒక ప్రొఫెషనల్గా చేస్తుంటే మీరు ఎక్కువ కూడా అమ్మొచ్చు, అది మంచి వ్యాపారాలు కూడా జరుగుతాయి. ఇదే కావాలి. మీరు మరీ తేడా చేస్తే మీకు తెలుసు కదా, ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి దాన్ని సీజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? అక్కడ శానిటేషన్ బాగలేదని. సో కాబట్టి ఇటువంటి మిషన్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా వృద్ధి రేటు బాగుంటుంది కనుక సో కూలెక్స్ కంపెనీ ద్వారా మన మహిళలు ఎవరైతే రైస్ సెంటర్ ద్వారా వస్తారో వాళ్ళకి దయచేసి ఒక డిస్కౌంట్ కూడా ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు మీలో కొంతమంది ఎవరైతే ఇంటర్నెట్గా ఉన్నారో వీడిని లిస్ట్ అవుట్ చేసి పీడి ఒక ఎక్స్పోజర్ రీడ్ చేసుకెళ్తాను ఎక్కడికి, వాళ్ళ కంపెనీకి, వాళ్ళ ఇండస్ట్రీ ఎక్కడైందో ఒకసారి ఒక 20 మంది 30 మంది ఒక గ్రూప్గా వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ చూసి ఒక మోటివేషన్ వచ్చింది, అక్కడ వెళ్ళి చూడండి ఇంకా కొన్ని మోటివేషన్ వస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇలా కావాలంటే ఇంకా 2-3 బ్యాచ్లు విజయవాడలో ఉన్నారు, మన దగ్గరే ఉంటున్నారు ఆటోనగర్లో కాబట్టి 3-4 బ్యాచ్ పంపిస్తాను. అది పంపించే ముందు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఒక 2 hour 3 hour ఎక్స్పోజర్, లైక్ మీ ఆలోచన ఏంటి, ఎలా చేస్తున్నారు, అప్పుడు ఎవరో కొనుక్కునే వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు, వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఎట్లా చేస్తున్నారు, ఈ టైప్ ఒక ఎక్స్పోజర్ కూడా చేస్తే మా మహిళలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇబ్రాహీంపట్నంలోనే వచ్చే 2 సంవత్సరాలు ఒక 5,000 మందిని పారిశ్రామికవేత్తలు చేయాలి, జిల్లా వ్యాప్తంగా 15,000 మందిని చేయాలమ్మా. ఇదే మా కాన్సెప్ట్. దానికి కూలెక్స్ కంపెనీ వాళ్ళతో సహకారం కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ డెమో ఇక్కడే ఉంటాయి, అన్నీ ఒకసారి చూడండి, కనుక్కోండి, తెలుసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు, ఫౌండర్స్, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేయండి. ఇది ఒక ఫ్రూట్ఫుల్ ఇంటరాక్షన్ జరగాలి. దీని ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. మీరు ఒక పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు వచ్చే లోన్ని మనం ఒక సక్రమంగా వాడుకోవాలి, మంచిగా ఆదాయం సంపాదించాలనుకుంటే సో దానికి ఒక పునాది ఈరోజు నుంచి పడాలని సందర్భంగా కోరుకుంటూ మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆయన ఈరోజు బిజినెస్ అక్కడ నాకు తెలిసి రోజు ఆయన అక్కడే అమ్ముతూ ఉంటారు, వచ్చేవాళ్ళు ఇంటరాక్ట్ చేస్తుంటారు. అదే వదిలేసుకుని ఈరోజు మన దగ్గర వచ్చారంటే వాళ్ళకి మహిళా పారిశ్రామికవేత్తల గురించి ఎంత అభిమానం, అలాగే కలెక్టర్ పిలుపు గురించి ఎంత గౌరవం అని తెలుస్తుంది. సో సింప్లెక్స్ కూలెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ రాధాకృష్ణ గారికి, వాళ్ళ సన్ సందేశ్ గారికి, వాళ్ళ మదర్ భ్రమరమ్మ గారికి రైస్ సెంటర్ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చెప్పట్లు. థ్యాంక్ యూ. 2 years వారంటీ. అమౌంట్ కట్టుకోవాలి, మీ ఆలోచించారు. నువ్వు కూడా వచ్చేసి మీరు కూడా తీసుకుంటున్నావు కదా, అటు వచ్చేసి అమ్మ పరమరం ఇవ్వండి అమ్మా. మీది జర్నీ బాగుంది. ఇది కూడా పట్టుకున్నా ఏ రైజ్ అదేమ్మా యాడ్ వేసుకుందాం. ఇంకొకటి యాడ్ ఇవ్వండి మనకు కూడా. సందేశ్ ఇవ్వలేదు యాడ్. ఆలోచించి పెట్టాము. ఓకే సార్, అందరూ చూడండి సార్.